హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు కిచెన్స్. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా అండి? మటన్ కర్రీ విత్ మెంతుకూర అండి. మెంతుకూర ఏంటి అని మీరు అనుకుంటున్నారా? అవును, వేసుకోవచ్చండి. మెంతుకూరను ఓన్లీ మటన్లోకి కాదండి, చికెన్తో కూడా చేయొచ్చు, అలాగే టమాటాలో వేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో మెంతుకూర పప్పుతో కూడా చేసుకోవచ్చండి. సో నేను ఈరోజు మటన్ కర్రీలో చేసి చూపించాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ నేను ఒకసారి మెంతుకూర మటన్ కర్రీ వండానండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మీకు కూడా ఇలా మెంతుకూర మటన్ కర్రీ చేయవచ్చు అని చూపించడం కోసం నేను వీడియో చేస్తున్నానండి. చూడండి ఎలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకుందామండి. అందులో ఆయిల్ పోసుకొని, చూడండి ఆయిల్ కూడా వేడైంది. అందులో బగారాకు, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకొని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ కొద్దిగా పచ్చివాసన పోయాక కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఇందులోనే మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అండి. ఆనియన్ పేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుందండి. టమాటాలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను టమాటాలను స్కిప్ చేశానండి. వీలైతే మీరు టమాటాలు కూడా వేసుకోవచ్చండి. టమాటా పేస్ట్ వేసుకోవాలి, టమాటా ముక్కలు కాకుండా. సో నేను ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోనే ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా మెంతుకూర కూడా వేసుకొని పచ్చివాసన అనేది పోయే వరకు వేపుకోవాలండి. చూడండి మెంతు కర్రీ వేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మెంతు కర్రీ గోంగూర బదులు నేను మెంతుకూర వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. ఇలానే చూడండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి కలుపుకుందాం. మెంతికూర ఉడికే వరకు కొద్దిసేపు ఉడకబెట్టుకుందామండి. చాలా మంది ఏంటంటే రొటీన్ గా గోంగూర, దోసకాయ, టమాటాలు ఇలా వెజిటేబుల్ కర్రీ చేస్తారండి. మనం ఏంటంటే కొద్దిగా వెరైటీగా మెంతికూర వేసి చేస్తే చాలా బాగుంటుందని నేను చేస్తున్నానండి. నిజంగా నేను ఒకసారి చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నానండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకున్నాం కదా అండి, అది గ్రేవీ కోసం ఇంకా సూపర్ గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని మటన్ వేసుకుందామండి. చూడండి నేను ఫ్రెష్ గా కడుక్కున్న మటన్ అండి ఇది. చూడండి ఇది ఒకసారి అలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకుందామండి. నిజంగా స్మెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. సూపర్ గా అంటే సూపర్ గా వస్తుంది. నాకైతే చాలా నచ్చిందండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. మీరు అనుకోవచ్చు వీక మటన్ కర్రీ అండి. మటన్ కర్రీతో ఎన్నో విధాలుగా చేయొచ్చు అని నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా కూడా చేయొచ్చని. సో ఇలా చేయాలని మీకు చెప్తున్నాను. స్మెల్ మాత్రం ఎంత బాగా వస్తుందో చూడండి. నాకు మాత్రం ఆహా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇందులోనే మనం కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. మటన్ కూర కాబట్టి కారం ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది బాగా. చూడండి నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం వేసానండి. ఇది ఒకసారి ముక్కకు పట్టుకునేలా, కారం అంతా గట్టిగా పట్టుకునేలా కలుపుకుందామండి. ఎందుకంటే ప్రతి ముక్కకు కారం అనేది పట్టుకుంటే ముక్క టేస్ట్ ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుందండి. చూడండి అలానే నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. నేను ఇంట్లో రెడీ చేసుకోలేదు, నాకు టైం లేక రెడీ చేసుకోలే. సో నేను బయట నుండి తెప్పించుకున్నానండి. సో అలానే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి.
చూడండి నేను వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, కానీ మా ఇంట్లో వాళ్ళకి సూప్ ఉండాలండి. సో నేను కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. చూడండి నేను లైట్ గా కొన్ని వాటర్ పోసుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకుందామండి. నిజంగా అండి స్మెల్ వస్తుంటే మాత్రం అదిరిపోతుందండి. అబ్బబ్బా నాకైతే నోరు ఊరుతుందండి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. నిజంగా స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నిజంగా మీరు నాకు కామెంట్ చేస్తారండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది అని కూడా చెప్తారండి. సో తప్పకుండా ఇలా చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా మొత్తం చూడండి. థ్యాంక్ యూ. చూడండి కర్రీ కూడా ఉడికేసింది. ఇందులోనే కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటున్నాను. చూడండి నేను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక్కసారి కలుపుకుందాం. ఇంతే అండి మెంతికూర మటన్ కర్రీ. నిజంగా చాలా టేస్ట్ కరమైన కర్రీ అండి. సూపర్ కర్రీ అండి. ఏం లేదండి, ఒక 5 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకొని దించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి మసీదు మటన్ కర్రీ మెంతికూర ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు. సూపర్ ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. అసలు గోంగూరతో బెస్ట్ టేస్ట్ అనుకున్నా కానీ మెంతికూర వేసిన తర్వాత కానీ నెక్స్ట్ లెవెల్ ఉండదు. ఎట్లా ఒకసారి చేసుకుని తినాలి కానీ సూపర్. కాదు మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తింటారు. సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తాయి మనకైతే. థ్యాంక్ యూ.